పరిబద్ధాలున్నోన్రా వల్దారం లేనోన్రా నీ కన్నా మొన్నోన్రా ఇక వీకుతవా చుమ్మలికే ఆయాజే మీతో పాటు మీ గుమ్మం కూడా వైరల్ అయింది. బాసింగ బాసింగ బలాలే బలున్నాయే సేతుల సిలకర బెల్లాలే వెలుసున్నాయే బాసిమేడు ఎక్కేస్తాం ఆపదల్లో ఆదుకోమంటాం. ఈయన డప్పు వాయిస్తుంటాడు అప్పుడప్పుడు. కార్తీక దీపం అన్నారు కదా, డాక్టర్ బాబుకి ఏం చెప్తారు చెప్పండి? నిరుపంకి డాక్టర్ బాబుకి ఏం చెప్తారు? డాక్టర్ బాబు గారికి హాయ్ చెప్తాను, దీప గారికి హాయ్ చెప్తాను. మరి దీపం ఎవరు పెడతారు? మీకే గనక బిగ్ బాస్ పిలిస్తే వెళ్తారా? మీకే పిలిచిండు వస్తే మాత్రం నేను వెళ్ళిపోతానండి. ఇది బాగా హుషారు మీ మమ్మీ అప్పనిచెల్లి అట్లేనా? నాకు నమ్మకం ఉంది సార్. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా నేను తగ్గల. లేదు మామ మనం పడిపోతాము, మనం లేదు, ఖచ్చితంగా ఎదుగుతావు మామ, నువ్వు కనిపిస్తావు, నాకు నమ్మకం ఉంది. మేము విన్నది ఏంటంటే చాలా కష్టపడి మీ పిల్లల్ని పెంచడం జరిగింది. ఇవాళ ఏమున్నా కూడా అది మీ కష్టమే కదా. ఎలాంటి కష్టాలు పడ్డారమ్మా? చాలా కష్టాలు చేసాం, చాలా బాధపడ్డామండి. పనికి వెళ్తున్నాం నేను, మా అమ్మ, మా ఆవిడ, మా పెద్దమ్మ. రోడ్డు క్రాసింగ్ అయితే ఆటో రోడ్డు మీద 3 ఫిల్టీలు పెట్టింది సార్. ఈ షోల్డర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి నరాలు కండ మొత్తం దేవుడి దయ వల్ల ఈ షోల్డర్ నాకు కొద్దిగా ఇంతకంటే ఎక్కువ పైకి లేదు సార్. చనిపోయారని బాధపడాలా, మా అమ్మాయి పుట్టిందని బాధపడాలా, ఆ బాధ ఇంకొక ఫ్యామిలీకి రాకూడదు సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. నేను ప్రతిసారి 1500 ఇంటర్వ్యూలు చేశాను, కానీ నేను కనీసం ఒక్కొక్కరిని చేసేవాడిని, లేకుంటే తప్పితే ఇద్దరిని చేసేవాడిని. కాకపోతే 3 గెస్ట్లను చేసిన ఒకటే దాంట్లో. కానీ ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. మనం ఒక ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ అండ్ ఇన్స్టాలో గాలేటి ఆంజనేయులు గారు మంచి ఫ్యామిలీ పాటలతోని వాళ్ళ ఫ్యామిలీని కూర్చోపెట్టి మంచిగా చూస్తుంటే కూడా మనకు కూడా అది విమసొంపులాగా వాళ్ళు పాడుతుంటే కూడా ఒక్కొక్క పాట మళ్ళీ ఆ ఒక్క లిరికే అందరు పాడుతుంటారు, కంప్లీట్ చేస్తుంటారు. చాలా బాగుంటది. అయితే బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేస్తే ఒకరే స్టార్ట్ చేయాలి కదా, ఫ్యామిలీ అంతా ఎందుకు స్టార్ట్ చేశారు. ఇప్పుడు గాలేటి ఆంజనేయులు ఫ్యామిలీ గారు మనతో ఉన్నారు. ఆయన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఏంటిది ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఆంజనేయులు ఫ్యామిలీ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. ఎలా ఉన్నారు? ఎటు తిప్పాలండి, నేను నాకు అర్థమైతే లేదు. అందరికెళ్ళి చూడాలి కదా. కానీ నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా ఒక్కరినో ఇద్దరు చేస్తుంటాం. మన ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరో ఒకరు వస్తారు, కానీ కుటుంబంతో రావడం అనేది చాలా హ్యాపీ అండి. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అనేది ఏం లేదు సార్. అందరూ ఇన్స్టాలో రీల్స్ చేస్తానే ఉన్నారు, ఒకళ్ళిద్దరు మీరు అన్నట్టు కామన్ గానే ఒకరిద్దరు చేస్తానే ఉన్నారు. ఫ్యామిలీ చేస్తే ఎలా ఉంటది, ఫ్యామిలీ సినిమాలు ఉంటున్నాయి, ఫ్యామిలీ సినిమా చూడగానే ఫ్యామిలీ రీల్స్ చూస్తారా చూడరా అని అనుకున్నాం సార్. చూస్తారని సక్సెస్ అయ్యాం సార్. మీతో పాటు మీ గుమ్మం కూడా వైరల్ అయింది. గుమ్మం దగ్గర కూర్చొని మంచిగా వీడియోస్ చేస్తుంటారు. గుమ్మం అంటే మా ఇంట్లో ప్లేస్ లేదు సార్. ఓకే మాకు చిన్న హాలు, ఒక మంచం పడుతుంది బయట. అది కూడా ఇంటి బయట కూర్చొని, గుమ్మం అంటే బయట ఉండేది, లోపల గుమ్మం ముందు కూర్చొని మాకు కుదిరిన 10 నిమిషాల టైంలో ఒక చిన్న రీల్స్ చేసుకుంటాం. ఓకే. ఏం బుడ్డోడని డప్పేది పేరేంటిది అబ్బాయిది? హేమంత్. ఓకే. అండ్ మీ 3 అమ్మాయిలు, మీరు ఒక బాబు. బాబుతో పాటు మీరు అందరు రీల్స్ చేస్తుంటారు. కానీ మీరు కూరగాయలు అమ్ముతుంటారు కదా, కూరగాయలు అమ్ముకుంటా ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే చెయ్యాలి, ఇన్స్టా చేయాలని? కూరగాయలు అమ్ముకుంటేనే సార్ మాకు నైట్ నిద్ర ఉండదు, పని చేస్తాం. మేము పనికి వెళ్ళి అలసిపోయి వస్తాం, పిల్లలు స్కూల్కి వెళ్ళి అలసిపోయి వస్తారు. మాకు కలిగిన ఆనందం ఒక అరగంట. ఆ అరగంటలో మా పిల్లల్ని సంతోషంగా పెట్టుకోవడానికి ఆ రీల్స్ చేస్తాం సార్. రీల్స్ చేస్తారు. ఎలా ఉండే ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు? అంటే మనకు మంచితో పాటు చెడు కూడా చాలా వస్తూనే ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వీళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళు. మీకు ఎలాంటి ఎదురు వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు? ఎన్నో వచ్చాయి సార్.
అవన్నీ ఎదుర్కొని అవన్నీ మనకెందుకులే వాళ్ళని పక్కన పెట్టి మేము ముందుకు అడిగేసాం. ఆహా. వీళ్ళందరూ తెలుసు మాకు. మా తెలుగు మీ అత్తమ్మనా? మా అత్తగారు. ఓకే, ఒకసారి నా కొడుకు చిన్న అబ్బాయి అండి. ఓకే. మీ పేరమ్మా? నా పేరు గాలేటి తిరుపతమ్మ అండి. గాలేటి తిరుపతమ్మ గారు. నాకు 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. ఆహా. ఈ అబ్బాయి 3వ వాడండి. ఓకే. మళ్ళీ 3వ అబ్బాయి చాలా వైరల్ అయిపోయాడు. మీ ఫ్యామిలీ వైరల్ అయిపోయింది. మనవరాళ్ళు మనవాడు అందరు వైరల్ అయిపోయారు. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది, ఆహా. ఆనందంగా ఉంది. ఓకే. ఇంకా చెయ్యాలి, ఇంకా ముందడుగు వేయాలి, ఉమ్. ఇంకా ఎదగాలి నా కొడుకు స్థాయి. కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాకి కానీ ఎక్కడికి కానీ నేను వెళ్ళిందని కాదండి. ఉమ్. ఈ రోజు నేను రానయ్యా అన్నాను. ఉమ్. ఉమ్. నేను రానయ్యా అంటే నువ్వు రావాల్సిందేనమ్మా. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మమ్మల్నే చూస్తున్నారు జనం. ఉమ్. నీ తల్లి తండ్రి లేరా అని అడుగుతారు కదా. ఓ, కరెక్ట్. అంటే డాడీ లేడు, అదే. నువ్వు ఉన్నదానివన్నా మమ్మల్ని చూసినట్టు నిన్ను కూడా చూపియాలి కదా జనానికి. ఉమ్. రావాల్సింది తీరాల్సిందేనని తీసుకొచ్చా. ఓకే. నేను అంటే మేము విన్నది ఏంటంటే చాలా కష్టపడి మీ పిల్లల్ని పెంచడం జరిగింది. అవునండి. వాళ్ళు ఏమున్నా కూడా అది మీ కష్టమే కదా. ఎలాంటి కష్టాలు పడ్డారమ్మా? అంటే చాలా కష్టాలు చేసాం, చాలా బాధలు పడ్డామండి. అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు తీరేది. ఆహా. అంటే ఒక కష్టానికి కొంచెం ఫలితం ఉంటది. అని పిల్లల్ని చూసుకుని ఆనందపడతాం. ప్రతి పిల్లలు ఒక్క ఫలితం దక్కారండి. ఆ. పిల్లలందరూ ఇట్ట ఉమ్. చాకిరి చేసుకుంటారు, ఎవరిది ఎవరు చూసుకుంటారు. ఒకళ్ళ కాడికి వెళ్ళము, ఉమ్. ఒకళ్ళ తప్పుడు గనము, ఒకళ్ళ సొమ్ము కావాలని మాకు ఆశపడరు. ఉమ్. ఉన్న దాంట్లోనే ఉన్న రోజే తింటాము, లేని రోజు అట్టాగే. ఓకే. అంటే అమ్మ ఇప్పుడు ఊరు బ్యాక్‌గ్రౌండ్ అంటే చూస్తే మీది చిన్న ఫ్యామిలీ. అంటే చిన్న ఊర్లో అంటే ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి చాలా మంది విమర్శిస్తుంటారు. ఏంది పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేస్తున్నాడు. ఏంది మీ కోడల్ని కనిపిస్తుంది వీడియోస్‌లో అని అనేవాళ్ళు కూడా ఉంటారు. మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. తెలియని వాళ్ళు చెప్పలేరు, హ్మ్. 2 విధాలుగా అవును. మాట్లాడతారు. హ్మ్. తెలిసిన వాళ్ళు వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు చెయ్యొచ్చు, మంచి వాళ్ళు అని పొగుడుకుంటారు. నాకెదురుగానే అన్నారు, హ్మ్. ఏంది తిరుపతమ్మ మీ పిల్లలు వీడియో చేస్తున్నారు, ఫోన్లలో కనపడుతున్నారు, బాగా చేస్తున్నారు, తల్లులు పిల్లలు అందరూ బాగున్నారు, బాగుంటున్నాయి వీడియోలు అని నన్నే చాలా మంది అడిగారు. హ్మ్. అడిగితే చూడండి అమ్మా, చూసి దానికి చేసే ఫలితం ఏందో చెయ్యండి, నాకైతే తెలియదు. హ్మ్. మీరంటుంటే వింటున్నాను, కాకపోతే ఇంటి దగ్గర కూర్చొని ఏందేందో చేస్తున్నారు, ఆ! చూస్తున్నాను నేను ఆహా! కూడా ఓకే. అని అన్నానండి. ఓకే. హ్యాపీగా ఫీల్ అవుతారుగా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హుహు. నా ఓకే. 3 కొడుకులలో చిన్న అబ్బాయి, హుహు. రెండో అబ్బాయి వీళ్ళిద్దరు పెద్ద ఆయన మీద చిన్న ఆయన మీద కూడా రెండు ఆయన ఎక్కువ కష్టపడతాడు. ఓకే. అందరికీ మంచితనం. హ్మ్. అన్నకి కష్టం వచ్చినా, హ్మ్. తమ్ముడికి కష్టం వచ్చినా, చెల్లెలికి కష్టం వచ్చినా ఆదుకునేది నా రెండో కొడుకు. ఓకే. ఎక్కువ హ్మ్. ఆదుకునేదే నా రెండో కొడుకు. ఎవ్వరికి ఏ బాధ వచ్చినా హ్మ్. నేనున్నాను, హుహు. నేను నడిపిస్తాను మిమ్మల్ని ముందుకని నా రెండో కొడుకు, పెద్ద కొడుకు, మూడో కొడుకు, కూతురు, అల్లుడు, హ్మ్. మనవళ్ళు, మనమరాళ్ళు అందరు నన్ను బాగా చూసుకుంటారు. హుహు. బాగుంటాం అందరం. ఓకే. శుభ్రంగా ఉన్న కాడికి తింటామండి, అంతే. శుభ్రంగా ఉంటాం. ఒకళ్ళ ఓకే. కాడికి వెళ్ళం, హుహు. చెయ్యం. ఓకే. ఇది ఎప్పుడైనా ఆంజనేయులు గారు ట్రై చేశారా సినిమాలలో అప్పట్లో? లేదండి. ట్రై చేయలే. ఆ, ట్రై చేయలేదు. ఆహా! మేము ఇన్‌స్టా కూడా ఓపెన్ చేసింది మా పిల్లలకి ఏదన్నా ఒక అవకాశం వస్తే హుహు. చూడాలి హ్మ్. అది అన్నట్టే. అన్న ఆలోచన సార్. ఓకే. మీ పేరమ్మా? నా పేరు ఈశ్వరమ్మ అండి. ఈశ్వరమ్మ గారు. మంచిగా కూర్చొని పాట పాడుతుంటారు. లిరిక్స్ చాలా అంటే ఒక్కరొక లిరిక్ పాడుతుంటారు కదా! మీరందరూ షేర్ చేసుకుంటారు కొంచెం కొంచెం బిట్. అది ఆలోచన అది కూడా కొత్తగా ఉంది. అవును సార్. ఆ! అవును. ఆహా! ఎలా అనిపిస్తది? పాట ఫస్ట్ పాడి నేర్చుకుంటారా మీ బిట్ ఇట్లా అని ఆ లేకపోతే మా బావగారు చెప్తారు. ఆహా! చెప్పిన తర్వాత ఒకసారి 2 సార్లు వింటాం. హ్మ్. ఎమ్మటే చేసేస్తాం. ఓకే. ఒక్క పాట పాడారా మీ బావగారి మీద? ఆ! మా బావగారు పాట ఆ! పాడాలా? ఒక పాట పాడండి మీ బావగారి మీద. నాకు రాదు సార్. రావా? ఏదో ఒకటి పాట. మీ సినిమా పాట ఏదైనా ఒకటి. మీ ఇష్టమైన పాట. తల్లి తండ్రి దైవం ఏ బంధమైనా అన్నీ నీ రూపంలో ఎదుట నిలిసెగా,
ఓకే. రెస్ట్ ఓకే. చేస్తాం. సూపర్. కానీ చూస్తే చాలా అమాయకంగా అంటే ఇన్‌స్టా‌లో చాలా చేస్తుంటాం. మేము చూస్తుంటాం గదా! చాలా అమాయకం ఫ్యామిలీ. పాపకేంటి చాలా ముచ్చటేస్తుంది అమ్మాయిని. ఏ క్లాస్ మా? 8th క్లాస్. ఏం పేరు? గాలేటి వెంకట నాగార్చన. గాలేటి? వెంకట నాగార్చన. గాలేటి బాగుంది ఇంటి పేరు. ఇది పాపులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చాలా. స్కూల్‌లో ఎలా ఉంది నీకు? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బాగా చేస్తారు. టీచర్స్ ఏమంటున్నారు? మీరు ఇంకా మంచి హ్మ్. స్థాయికి వెళ్ళాలని అంటున్నారు. ఓకే. ఇన్ని రీల్స్ చేసారు గదా మీరు. ఏ రీల్ అంటే నీకు చాలా ఇష్టం? అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? ఓకే. ఇంకోటి మీరు జ్ఞానేశ్వరి మీద కూడా రీల్ చేయడం జరిగింది. చేశాను ఫోటో సార్. పెట్టి చేయడం బాగా జరిగింది. చేశారు. ఆ పాప తీసుకెళ్ళారు సార్. అది కూడా చాలా వైరల్ అయింది. తీసుకెళ్ళారు. ఎలా అనిపించింది? అంటే పిల్లలు మాకు మీరు ఇంతమంది బాధ పిల్లలు బాగా కలిగే చేసింది సార్ సార్. మేము ఆ సాంగ్ చేసింది. హ్మ్. మన ఇంట్లో ఒక పిల్ల ఒక గంట కనబడకపోతే మనం ఎంత బాధపడతామో మనకు తెలుసు. అవును. పిల్ల ఇన్ని రోజులైనా కనబడపోయేసరికి నా మనసులో బాధ కలిగి పాప కోసం ఆ సాంగ్ చేశాను సార్. హ్మ్. ఇంతమంది పిల్లల్ని మీరు చేసుకుంటున్న ఒక్క పాపని వాళ్ళు చూడలేకపోయారనేది బాధ బాధ అనిపిస్తుంది. అదే సార్. కదా చాలా చిన్న పాప కదా. చిన్న పాప. అవును ఓకే. సార్. కూరగాయలు అమ్ముతుంటారు కదా. అంటే ఒకప్పుడు నార్మల్ గా ఆంజనేయులో ఎవరికి తెలియదు. తెలియదు సార్. కూరగాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళు కూరగాయలు కొనడానికి వస్తారా? ఫస్ట్ మీతో మాట్లాడడానికి వస్తారా? రెండు చేస్తారు. రెండు ఏది చేసినా మనకి ఒకటే ఆ! సార్. ఓకే. బిగ్ బాస్ వీడియో కూడా చేసిర్రు కదా. చేశాం సార్. అదంతా వాళ్ళ ఆదరణతోటి ముందుకెళ్తాం. హుహు. మనం చేసేది ఏం లేదు. ఓకే. బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉందా? ముందంటే వాళ్ళ చేతుల్లో ఉంది సార్. మన చేతిలో ఏముంది సార్. అవును. హ్మ్. ఛాన్స్ రావాలి కదా సార్. అవునవును. ఛాన్స్ రావాలి, ఛాన్స్ అదృష్టం రావాలి. ఉండాలి. ఉండాలి. అదృష్టం ఉండాలి. హ్మ్. ఇదంతా చేస్తున్నారు. సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? మీకు ఇన్‌స్టా‌లో ఇట్లా వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ. వీడియోస్ చేయాలన్నది బావది నాదే. ఆ! ఎడిటింగ్ మాత్రం ది అబ్బాయిది. సునీల్. ఆ. సునీల్ కుమార్. సునీల్ మీరేనా? ఓకే. ఎడిటింగ్ మాత్రం మెసేజెస్ మాత్రం రిప్లై ఇవ్వటము మొత్తం ఓకే. తన దగ్గరుండి హ్మ్. దగ్గరుండి మామయ్య ఎట్లా మామయ్య ఓకే. అట్లా మా మామయ్య వాళ్ళు ఫోన్ చేశారు మామయ్య ఆహా! అలా ఇంటర్వ్యూ ఉంటుంది మామయ్య అక్కడికి వెళ్ళాలి మామయ్య ఇక్కడ సరే నాన్న ఓకే హుహు. మనం టైం కుదురు చూసుకొని పలానా రోజు నాన్న అంటే ఓకే మామ ఓకే. సునీల్ గారు మీరెలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి? రీల్స్ అంటే ఎడిటింగ్ అవన్నీ మీరే చూసుకుంటారా? ఎడిటింగ్ అవన్నీ నేనే చూసుకుంటాను సార్. ఆ! చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా బాగా కష్టపడ్డాడు సార్. 2 హ్మ్. సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. హ్మ్. స్టార్టింగ్‌లో లైక్స్ అవేమి లేవు. ఓకే. చెయ్యి మామ చెయ్యి అంటే అసలు ఎంత కష్టపడినా లైక్స్ వచ్చేవి కాదు, వ్యూస్ వచ్చేవి కాదు. అవును. అయినా కూడా ఆటోకెళ్తూ, కూరగాయలు అమ్ముతూ, వీడియోస్ ఎంతో కొంత చేస్తూ ఉండేవాడు. హ్మ్. తర్వాత ఒక రీచ్ వచ్చింది సార్. రీచ్ హ్మ్. వచ్చిన తర్వాత మామ నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు మామ. నీ టాలెంట్ బయటపడిద్ది. చేద్దాం మామ అనంటే, అంతే విధంగా నాని హ్మ్. నీకు నా ఛానల్ నాది కాదు నీదే. నువ్వే చూసుకో నీ చేతిలో పెట్టేశాను అని హ్మ్. చెప్పి నన్ను కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. హ్మ్. నేను అంతే ఎప్పుడు మాకి ఏ వీడియోలున్నా ఏదున్నా కూడా చేసి పెడతాను. ఓకే. అంటే లైక్స్ రాని రేంజ్‌లో ఇప్పుడు లైక్స్ మిలియన్స్‌లో వ్యూస్ కూడా వస్తున్నాయి. అవును. ఇప్పుడు 1,00,000 దగ్గర ఫాలోవర్స్ కూడా వచ్చేశారు. అవును సార్. కేక్ కోసిర్రా? మా లేదు అంత సార్. స్థాయి కాదులే సార్. కోయలేదా? మాకు మాకు 1,00,000 మంది ఫాలోవర్స్ అదే మా ఆనందం. ఓకే. ఓకే. మాకు పిల్లలు అంతకంటే ఉన్నారు కదా! ఆనందం. కేక్ అందరు కలిసి కోస్తే బాగుండే కదా! మాకు ఆనందం సార్. ఆహా! ఓకే. అంటే 1,00,000 దాకా వచ్చింది. అంటే మీరు మెయింటైన్ చేసి మీరెలా ఫీల్ అవుతున్నారు? అంటే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఎప్పుడు నేను ఇట్లా నేను ఫోన్ ఓపెన్ చేస్తే మా మామయ్య రీచ్ అయిన దగ్గర నుంచి హ్మ్. ఇన్‌స్టా నేను డైలీ ఒక 1000 సార్లైనా ఓపెన్ చేస్తా. ఓకే. ఓపెన్ చేసి వీడియో ఇన్‌సైడ్ చూస్తా. ఎలా ఎన్ని వెళ్తుంది? పోయినా? ఎలా వెళ్తుంది? హ్మ్. ఎంత పర్సెంటేజ్ స్కిప్ రేట్ ఎంతుంది? అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను సార్. హ్మ్. ఎక్కడ లోపాలున్నాయి? ఎక్కడ పెట్టాలి? మామయ్య కూడా సపోర్ట్ చేస్తాడు. ఆహా! చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే. ఆ సక్సెస్ అనేది ఇంకా ఎదిగి మా పిల్లలకి హ్మ్. ఉపయోగపడాలని కోరుకుంటున్నాను సార్. ఓకే. ఆ పిల్లలు ఏముంది ఉట్టిగా వీడియోస్ చేయమంటే చేస్తారు గానీ, దానికి టేస్ట్ తెలవదు. కానీ మీరు ఆనందపడుతుంటారు. హ్మ్. పిల్లలు కూడా వీళ్ళు ఎలా వింటారండి అందరిని మంచి డిసిప్లిన్‌గా కూర్చోబెడతారు. మళ్ళీ అయిపోయేదాకా అలానే ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తారు వీళ్ళను? ఏం సార్ ఆ! చెప్తా చేయాలి కదా. ఆహా! ఒకటి వీడియో కాదు కదా సార్. అవును. చాలా వీడియోలు చేస్తానని వాళ్ళకి అలవాటు అయిపోయింది. హుహు. ఓకే. నువ్వు మాట్లాడు. నీ పేరేంటిది? ఆ? హేమంతా? ఏంటిది? ఇంటి పేరేంటిది? గాలేటి. మళ్ళీ గాల్లో ఉండాలి గదా! కిందున్నవెందుకు? ఆ? గాలేటి హేమంత్. ఓకే. డప్పు మంచిగా వాయిస్తుంటావు కూర్చొని. మీ నాన్న చెప్తాడా? మమ్మీ చెప్తదా? డాడీ చెప్తాడా? ఓకే. పాటలు గూడా బాగా లిరిక్స్ పాడుతుంటావు గదా! నీకు ఏ పాట బాగా నచ్చింది గుర్తుందా? ఏ పాట గుర్తుంది నీకు? ఆ? 'ఆయా షేర్' గుర్తుందా? లేదా? ఏ పాట చెప్పు. స్కూలుకెళ్తావా? బడి దొంగ. బడి దొంగ నువ్వు. స్కూలుకెళ్తావా? బడి దొంగనా? ఎళ్తావా? ఏ క్లాసు? అయ్యో! ఎల్‌కేజీయా? అంటే నువ్వు కేజీ ఉంటావా? ఓకే. అవును పిల్లలకి గూడా ఏదో స్కూల్‌లో ఫ్రీగా అవును చదివిపిస్తున్నారని సార్. విన్నాను.
ఎవరు చదివిస్తున్నారు? ఏ స్కూల్ అండి? బాలాజీ స్కూలేనండి మా బావగారు పెట్టారు. ఓకే. ఇంకా పిల్లలు ఎల్కేజీ యూకేజీ నుంచి చిన్న ఈ పిల్లలకు మొత్తం ఫ్రీ ఫ్రీ. బుక్స్ ఈ ఎగ్జామ్ మా ఫీజులు మేము పిల్లలకే కట్టాలి. కాదు సార్, మాలాగా ఉన్న పేదవాళ్ళు ఓకే. ఎవరున్నా గానీ ఫీజు తక్కువలోనే చెప్తారు సార్. తక్కువ ఛార్జ్ తక్కువలో చెబుతారు. పొన్నూరు సార్, శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్. డైరెక్టర్ జి రాంబాబు, గాలేటి రాంబాబు గారు. ఓకే. ఇలాగనే పేద పిల్లలకి పేద భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని బాగా హెల్ప్ కోరుకుంటున్నాను. చేస్తాను. ఓకే. నేను ఇలా చదివించుకుంటున్నాను గల కారణం ఏంటంటే ముందు మా అన్నయ్య సార్, మా పెద్ద అన్నయ్య. మా బావగారు మా అక్కయ్య ఓకే. వాళ్ళు సపోర్ట్ చేయబట్టేగా మా పిల్లలు మీ చదువుతారు. ఓన్ బ్రదరా? అవునండి. సార్, ఓ హ్యాట్స్ ఆఫ్ అమ్మా నీకు. మా ఓన్ బ్రదర్ సార్. ఇది ఎంతమంది పిల్లల పుణ్యం ఇప్పుడు వాళ్ళకు, ఎంతమంది పిల్లలకి భవిష్యత్తు ఇస్తున్నారు. అన్న పేరు ఏంటిది? గాలేటి రాంబాబు. గాలేటి రాంబాబు గారు మీ ఆలోచన అండ్ ఏదైతే ఉన్న పిల్లలందరికీ ఇంత హెల్ప్ చేసి మీ పిల్లలనే కాకుండా ఎవరైతే పేద పిల్లలకు చదువు ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకు చదువు ఇప్పిస్తున్నారు చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా Thank you, హ్యాట్స్ ఆఫ్. sir. వాళ్ళొక థ్యాంక్ యూ సార్. వాళ్ళ భవిష్యత్తు ఇస్తున్నాడు ఆయన. అన్నం పెడితే వాళ్ళు మర్చిపోతాం మనం, కానీ విద్య అనేది సరే, విద్య అనేది ఆ చివరికి వచ్చి ఇచ్చేది ఎవరో పేమెంట్ ఎగ్గొట్టేది ఎవరో. అదే కదా. మరి ముందనేది పెట్టుబడి పెట్టాలి కదా. అవును. మరి ఆలోచన ఎలా వచ్చింది? అన్నని ఎప్పుడైనా అడిగారా ఇలా చదివియాలి అది అన్నది? అన్న ఏం చేస్తున్నారు? అన్నయ్య అంటే అన్న సార్ స్కూల్ పెట్టాడు. మేము- స్కూలే తంది. సూచన పెట్టుకున్నాడు సార్. ఓకే. సూచన పెట్టుకొని కాలేజీలోకి మాస్టర్కి వెళ్ళి వచ్చి సాయంత్రం పొద్దున సూచన పెట్టుకునేవాడు. ఓకే. పెట్టుకుంటా ఇంకా కాలేజీలో ఎందుకులేమా ఉమ్, నేనే సొంతంగా స్కూల్ పెట్టుకుంటానంటే అయ్యా వద్దు, ఉమ్, కొంతమంది ఇచ్చి కొంతమంది ఇక మనకేమి జరిగేది కాదు, వద్దయ్యా అన్న. ఉమ్, కాదులేమా పెట్టి చూస్తాను, ఉమ్, సరే వచ్చినా పావులు బేడ మిగిలితే కొంచెం కొద్ది గొప్పలు మిగిలితే సంపాదిస్తాను, లేకుంటే మళ్ళీ కాలేజీకి వెళ్తానమ్మా అన్నాడు. ఉమ్, సరే నీ ఇష్టం అయ్యా అన్నాడు. ఓకే. నీ ఇష్టం అయ్యా అని పెట్టుకున్నాడు. లాసు వస్తా ఉంటది పోతా ఉంటది, అది ఉమ్, అనుకునేది కాదు. ఓకే. ఎంతమంది ఉంటారండి స్కూల్లో? ఆ, 100 మంది 100 మంది. 150 మంది 150 ఉంటారు మంది. సార్. అందరూ మాలాంటి పేద పిల్లలే అంతా సార్. ఉమ్, ఇస్తే చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఇస్తే చేయబడతా, లేదనుకో లేదంటే మాలాంటి ఇంకా చదువు లేని గట్టిగా వాళ్ళకి అడిగేది దగ్గరుండి చదువు లేదండి. చెప్తారు సార్. ఆ, మీరు ఇవ్వలేదు నేను తీసుకోలేదు అన్న ఆశ వాడికి లేదు. ఓకే. ఇచ్చిన వాళ్ళ చేయి పడతాడు. నేను ఇయ్యలేను రాంబాబు అంటే సరిపోయినమో ఏం చేస్తాం, కొద్ది ఓకే. గొప్పలు ఇస్తారు. శాంతం ఇవ్వకుండా అవును. కొద్ది గొప్పల మాకు ఇది ఉంది అంటే సరేలేమ్మని వదిలేస్తాం. ఓకే. కానీ మంచి పిల్లలకు భవిష్యత్తు మా ఇస్తున్నారు. సునీల్ కూడా డిగ్రీ చదువుతా సార్. ఆ, నాకు దగ్గర అవకాశం ఉండి. ఇచ్చింది కూడా మా పెద్ద మామయ్య సార్. ఓకే. నేను ఇప్పుడు ఈ రోజు నారాయణ శివ ఒలింపియాడ్ లో IIT 6th 7th మ్యాథ్స్ టీచర్ వర్క్ చేస్తున్నాను. ఓకే. నాకు ట్రైనింగ్ ఇచ్చింది కూడా మా రాంబాబు సారే, ఆహా. మామయ్య. ఓకే. ఆ అవకాశం మా మామయ్య కల్పించారు. మీరు ఎక్కడ చదివారు? నేను ఒంగోలు సార్, ప్రాపర్ ప్రాపర్ ఒంగోలు మీద. SSN డిగ్రీ కాలేజ్ ఓకే. MSc మ్యాథ్స్. ఓకే. జాబ్ ఇప్పించారు మీకు? నాకు అవకాశం. స్టార్టింగ్ అవకాశం ఇచ్చారు సార్. అచ్చా అచ్చా. అసలు మన ఏ స్కూల్లో. టీచింగ్ లేదు, నాకు ఏ జాబ్ లేదు. నేను బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతుంటే ఓకే. నాకు బోర్డు చాప్టర్స్ ఇచ్చి నేర్పించాడు అన్నమాట. ఓ. నా జీవితం కూడా ఇచ్చాడు. ఓకే. సూపర్. మామయ్య అంటున్నారు ఉమ్. అమ్మాయికి వల్ల లేకుంటే మీ బయట? అక్కయ్య కూడా సార్. మా ఆడపడుచు వాళ్ళ ఫస్ట్ బావ. మా ఆడపడుచుని మా ఇలా బావగారు, చేరిన మా అక్కగారు, అచ్చా, ఇచ్చారండి. అచ్చా. ఇంకా అక్కడి మా నుంచి బావగారు, మా బంధుత్వం అక్కగారు కూడా కలుసుకుంటూ చాలా వచ్చింది. కష్టపడతారు ఆ, సార్. నేను అమ్మమ్మని అవుతాను, నాకు మనం అచ్చా అచ్చా. అట్లా అదే మామయ్య అంటున్నారు అంటే మీకు ఫ్యామిలీ పర్సన్ అయిపోయారు. ఫ్యామిలీ ఓ. పర్సనే. మా బావగారు ఆటో వెళ్తారు. సొంత అబ్బాయి లాగే చూసుకుంటారు. ఇక సొంతనే, ఇక సొంత ఇంకా అబ్బాయి కదా. సొంతే అండి, ఇంకా సొంతే. సినిమాలకు వెళ్తుంటారు మీరు అందరు కలిసి? నా రెండో కొడుకు కూడా తెగ కష్టపడతాడండి. ఆహా, రెండు ఆయన ఆహా, 3 అబ్బాయి ఉహు, పనులు చేసుకుంటారు. ఉహు. అందరు కష్టపడతారు. ఓకే. కానీ ఇప్పుడు మేము సిటీ లైఫ్ లో చూస్తున్నప్పుడు చాలా లక్షలు సంపాదిస్తే కూడా వెళ్తలేదు. కానీ ఇంత ఫ్యామిలీతోని, అంటే ఇక్కడ ఒక్కరు ఇద్దరే ఉంటారు, మనం ఇంత ఫ్యామిలీతోని మీరు ఒక కూరగాయలు అమ్ముకొని చూస్తే ఆనందంగా ఉన్నారు. ఫ్యామిలీ కూడా ముచ్చటగా ఫ్యామిలీతోనైతే ఉంది. లేదు కదండి, వెనక ఆస్తులు ఉంటే కొట్టుకుంటారు. అవును. ఆస్తులు లేవుగా ఉండటానికి. ఆస్తులుంటే ఇవాళ తింటేనే, ఇవాళ చేసుకుంటే రేపు చేసుకుంటే తినాలి. తినాలి, ఓకే. లేకపోతే లేదు. ఇంకా కొట్లాట్లు ఎందుకండి? వాస్తవం. ఎవరి గిద్దెడు ఎవరి సాలిడ్ ఎవరు వండుకొని తినేదానికి తగాదలు ఎందుకు, గొడవలు ఎందుకు? ఏదన్నా కార్యక్రమం వచ్చినప్పుడు నలుగురు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. నా ఫ్యామిలీ వరకు దాన్ని చేసుకుంటారు. ఎటోళ్ళు ఎటు మరి ఎవరి ఇళ్ళకి ఎవరు వెళ్ళిపోతారు. నిజంగా ఆస్తి ఉంటేనే కదా గొడవలు. ఆస్తి లేకుంటే ఎవరికి ఆస్తి ఏం లేదు గొడవ అవుతాయి? కదండి, అదే ఆ గొడవలు ఉండవు. ఆస్తులు ఉంటే గొడవలు వస్తాయి. అవును. ఆస్తులు లేనప్పుడు గొడవలు ఎందుకు? వాస్తవం. ఎవరిచ్చగా ఎవరు. ఓకే. అంజలి గారు ఒక పాట పాడండి మా కోసం మీరు.
సార్ నేను పాట పాడే ముందు మా బావగారు ఆ. మా సునీల్ గారిని బాగా కష్టపడి చదివించారు. ఓకే. బాగా ఇంకా స్థాయికి సునీల్ కుమార్ ఇంకా బాగా ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. షూర్ అండి, ఎదగాలి సునీల్, మీ వాళ్ళ బాధ్యత. ముందు ఆయన ఎదిగితేనే ఆ. ఆయన ఎదిగేది. ఖచ్చితంగా ఓకే, ఒక మంచి పాట పాడండి. పట్టు పట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతారా పేరు బతాలేనో నీరా గారడికే అడ్రస్ అయితా అడలురు తడలురు అడలురు తడలురు కడుతారు తిడతారు తీస్తారు తేలురు వేస్తారు ఓకే, ఊపు వస్తుంది కదా పాటలు పాడేటప్పుడు. సెలక్షన్ ఎలా చేస్తారండి? పాటలు సెలక్షన్ ఎవరు చేస్తారు బాగుంటాయి? నేనే చేస్తాను. మీరే చేస్తారా? బాగా చేస్తా. ఆహా, ఓకే. రాములమ్మ సాంగ్ కూడా చేశారు కదా? చేశాను సార్. అది వస్తా పాట పాడండి. పాడు, లేకుంటే కొడతారు మీ కొడుకు. పుల్లాల మంటివి గదురా ఇదిగో పోలి పుల్లాలై వచ్చినామురా బచ్చాబి కొడుక మంటివి కదురా ఇదిగో పులి పిల్లాలై వచ్చినామురా పట్టాది కొడుక. ఎవరు లిరిక్స్ వాళ్ళు పాడుతూనే ఉంటారు. ఓకే, సినిమాలకి ఏమి వెళ్ళారా? వెళ్ళారా? మాకేం ఛాన్స్ వస్తాయి కదా సార్. ఆహా, మేము వెళ్ళకపోయినా మా పిల్లలు చేస్తాం సార్. ఛాన్స్ వస్తాయి. ఛాన్స్ వస్తే సినిమాలు చూడడానికి అంటున్నా. సినిమా చూడటానికి తక్కువ సార్. తక్కువే పనే వెళ్ళారు. సరిపోద్ది ఓకే. సినిమా చూసేంత టైం ఉండదు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఈ ఒక్క హీరో అని కాదు సార్, అందరు హీరోలు అంటే ఇష్టం. ఒక హీరో అనేది ఏం లేదు. కృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు బాగానే అందరూ చేస్తారు. అందరూ అంటే ఇష్టం. అందరినీ ఒకళ్ళని చెప్పాలి. ఒకళ్ళని లేదు. ఓకే, అందరినీ చూస్తారు. అందరినీ చూస్తాం. సీరియల్స్ చూస్తుంటారా? అంత చూడండి సార్. నేను చూస్తానండి. ఏ సీరియల్ ఆగో చూడండి. నేను పొదరిల్లు చూస్తాను, పొదరిల్లా? కార్తీక దీపం చూస్తాను. ఆ, ఈ టీవీలో వచ్చే సీరియల్, మా టీవీలో వచ్చే సీరియల్, నాగార్జున గారు చెప్పే బిగ్ బాస్, ఆ, అదే బిగ్ బాస్ అంటే నా ప్రాణం. ఓకే. నేను ఎక్కువ బిగ్ బాస్ నే చూస్తాను. మ్మ్హ్మ్. ఇంకా ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా, ఎప్పుడెప్పుడు చూడాలని మంచంలో పండుకొని టీవీకి వెళ్ళి చూస్తా, ఎదురే చూస్తున్నాను. అంటే ఎప్పుడెప్పుడు గొడవ పడతారు, ఎప్పుడెప్పుడు తిట్టుకుంటారని చూస్తారన్నమాట. అది ఎంటర్టైన్ అవుతారన్నమాట. బిగ్ బాస్ ని కాదు చూడాల్సింది, గొడవలని. ఎలా గొడవలు పడతారో అది చూస్తారు. నేను బిగ్ బాస్ కోసమే ఎదురు చూస్తున్నాను. పోయిన నాగార్జున గారు బాగా మాట్లాడతారండి, ఆహా. బాగా చెప్తారు, మ్మ్హ్మ్. బాగా వినిపిస్తారు. మ్మ్. ఎవరిని తప్పు పట్టడు, ఎవరికి మంచి చెయ్యడు. మ్మ్. అందరిని సమానంగా బాగా చూసుకొస్తారు, ఆహా. బాగా ఆడిస్తారు బిగ్ బాస్. పోయినసారి మరి కళ్యాణ్ పడాల విన్ అయింది కదా, ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందండి. ఆ, ఆయన ఎక్కడో మిలిటరీలోకి వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోయాడు. అవును. మళ్ళీ ఎట్ట అనుకున్నాడు ఏం వచ్చాడు బిగ్ బాస్ కు. మ్మ్. కళ్యాణ్ పటాలను బ్రహ్మాండంగా మ్మ్. సత్కరించాడు, కారు ఇచ్చాడు, ఆ, బాగా చూశాడు. ఎగరారా అప్పుడు టైంలో విన్ అయితే? నాకు ఎరగటానికి నడువులో రాడ్లు ఉండేయండి, నేను డ్యామ్ చేయలేను. అయ్యో. లేకుంటే పటాల వచ్చినప్పుడు వేసేదాన్ని. ఆ, నాకు నడుము ఆపరేషన్ చేయించుకొని ఓకే. నేను ఎటు కదలలేను, లేయలేను. అరే రే. నేను ఇదే పరిస్థితి నాది. ఆహా. బిగ్ బాస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? నేను స్టార్టింగ్ అయిన కాడి నుంచి చూస్తున్నానండి బిగ్ బాస్. ఫస్ట్ ఏం చూసారు? బిగ్ బాస్ అంటే ఏంటిదని చూసారు ఆ కదా? ఊరక ఉజ్జాయింపుగా ఆహా. ఎట్టుంటది ఏంది మ్మ్. అది రాంగ 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 మ్మ్. బాగుంది. బాగుంది, బాగా గొడవలు పెడతారు. ఓకే. సీరియల్ పొదరిల్లు సీరియల్ చూస్తారా? చూస్తున్నాను. ఎక్కడ దాకా వచ్చింది మళ్ళీ పొదరిల్లు సీరియల్? మొదటిల్లు సీరియల్ వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. ఓకే. అంటే కొన్ని కొన్ని సీరియల్స్ కుటుంబాన్ని దగ్గరలో ఉంటాయి, కొన్ని కొన్ని సీరియల్స్ కొంచెం ఏందిరా నాయన అన్నట్టు ఉంటది. ఏంద్రా అన్ని ఈ టీవీలో వచ్చాయి, మా టీవీలో వచ్చే ఛానల్ మొత్తము, సీరియల్స్ మొత్తము ఏది తీసేయకూడదు, మ్మ్. ఏది చూడకూడదు, అన్ని చూడాలి, అన్నిటిని ఆనందించాలి. ఆహా. కార్తీక దీపం అన్నారు కదా, మ్మ్. డాక్టర్ బాబుకి ఏం చెప్తారు చెప్పండి? నిరుపంకి డాక్టర్ బాబుకి ఏం చెప్తారు? డాక్టర్ బాబు గారికి హాయ్ చెప్తాను, ఆ, దీప గారికి హాయ్ చెప్తాను. మళ్ళీ దీపం ఎవరు పెడతారు? ఎవరిని తిట్టుకుంటారు మీ కార్తీక దీపం సీరియల్ చెప్పండి? ఎవరిని తిట్టుకుంటారు. మీ అమ్మ, మీ ఆడలు నమ్మని నేను. ఇది ఇట్లా చేస్తుంది ఏంటి, అట్లా చేస్తుంది అని మీకు బీపీ పెరిగిపోతుంటది. అంటే కాకపోతే వాళ్ళు అట్లా నటించాలి. అవును. మనసులు మంచోళ్ళు, కాకపోతే సీరియళ్లలో అట్లా నటించాలి. నటించకపోతే మన వాళ్ళని చూడలేము. అవును. చూడాలి.
చూస్తేనే మనకు నచ్చేది. మీకే గనక బిగ్ బాస్ పిలిస్తే వెళ్తారా? నన్నా మీకే పిలిచిండు, ఛాన్స్ వస్తే వచ్చింది. మాత్రం నేను వెళ్ళిపోతానండి. ఆ, బిగ్ బాస్ మాత్రం ఆ, నేను ఆడినా ఆడకపోయినా చూసినా చూడకపోయినా ఉమ్. కనీసం ఆ గడపలేక పొయ్యి అయినా వెనక్కి తిరిగి ఓ, వస్తాను. నాకు పోవాలని ఇష్టం ఉంది ఉమ్, కానీ నన్ను పిలవరు. నాకు ఉమ్. పిలుస్తారా? మిమ్మల్ని కానీ ఆంజనేయులు కానీ ఈసారి ఆ, తీసుకెళ్తాను పంపిస్తాను. కనీసం. నా నాగార్జున కొడుకుని గారిని కలిపేయడానికి ట్రై ఆడికి చేస్తాను. ఇచ్చినాగా మా మనవడికి ఇచ్చినా కానీ ఆ ఛాన్స్ పంపిస్తాను. ఇక్కడ ఉన్న సభ్యులలో ఎవరికి వచ్చినా గానీ అంటే పంపించాను. బిగ్ బాస్ లో స్టార్ట్ అయిన తర్వాత ఆడియన్స్ లో పిలుస్తుంటారు అనమాట మాట్లాడడానికి, మీరు చూసిన ఎపిసోడ్స్ లో. అట్లా ఏమైనా ఛాన్స్ కంపల్సరీ నేను చెప్తాను. సరే కంపల్సరీ మీకు ఆ హెల్ప్ అయితే చేయగలుగుతాను. సరేనండి. కంపల్సరీ చేయగలుగుతాను. ఏదో చాలా మంది పోయినసారి మనం పంపించాం. నాగేశ్వరరావు గారు అంటే మహా ఇష్టం. ఆహా, ఓకే. సినిమాలు చూసుకుంటూ వచ్చాం, పాత సినిమాలన్నీ. అయితే పాత సినిమాలు చూశారు కాబట్టి మీకు పాటలు కూడా బాగా వచ్చు. నేను పాడుతుంటారు. పాడలేనండి. ఒక్క పాట నా వల్ల పాడమ్మా. అయితే కాదు. పాడలేరు. ఓకే. ఏది బాగా హుషారు మీ మమ్మీ అప్పంచల్లి అట్లేనా? నేను ఎప్పుడు ఇట్టాగే అట్లే ఉండాలమ్మా, చాలా ఆనందంగా ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు కామ్గా ఉంటారు. మీరు మాత్రం కాముకుండి ప్రయోజనం ఏమండి? ఇట్లుంటేనే కొంచెం ఆరోగ్యానికి మంచిది. నిజమే. ముడుచుకొని ఉన్నా బాధే, ఆహా. గట్టిగా మాట్లాడినా బాధే. బీపీ షుగర్ ఉందా? ఆ? బీపీ షుగర్ లేవండి. అట్లా ఉండడం వల్ల లేదు. చూడండి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటే చూడండి ఉండదు, ఆనందంగా ఉంటారు. ఓకే ఆంజనేయ గారు, మీరు ఇంకా ఏంటిది అసలు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వైరల్ అయ్యారు, అంటే ఏం కావాలనుకుంటారు? పిల్లలకు అవకాశమా లేకుంటే మీకు అవకాశం? నాకు పిల్లలకి అవకాశం ఇస్తే చాలు సార్. ఓకే. అంటే కూరగాయలు అమ్మడం ఎక్కడి తెచ్చుకుంటారు కూరగాయలు? నేను ఉదయాన్నే నైట్ 12-1 గంటప్పుడు రైట్ సార్ ఉమ్, నిద్రలేయాలి. ఓకే. గుండ్రు గాని బాపట్ల గాని ఉమ్, నైట్ పూట మార్కెట్ జరుగుద్ది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఉదయానికల్లా ఇంట్లో పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్ముకుంటాం సార్ రిక్షా బండి మీద. ఆహా. కానీ వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఇబ్బంది. కదమ్మా. వర్షంలోనే వెళ్ళాలి సార్ ఆ, మేము వెళ్తాం. వర్షంలో అయినా వెళ్ళాలి, వర్షం లేకపోయినా వెళ్ళాలి. ఆ, మరి ఇంటి అద్దె కట్టుకోవాలి కదా సార్. సొంత ఇల్లు లేదమ్మా? ఏం లేవు సార్ మాకు. మాకు ఇంటికే గానీ, మేము అందరం అద్దెలే ఒక సార్. సెంటు భూమి గాని సొంత ఇల్లు గాని మేము ముగ్గురం తోడుకోవాలమున్నా ముగ్గురం వేరే, ఆ, అందరం అద్దెలు కట్టుకునేవాళ్ళం. అద్దెలకే ఉంటారు. ఓకే. కానీ నేను చాలా వరకు మన కూరగాయలు కొనేటప్పుడు చూస్తుంటాను, వర్షంలో నీళ్లు వస్తుంటాయి అయినా గొడుగు గొడుగు పట్టుకొని పట్టుకొని వెళ్ళాలి సార్. ఉంటుంటారు. అసలు మేము ఇంత తడిస్తేనే వచ్చేసి లోపల కూర్చున్నాం. మీరు అది చాలా బాధ అనిపిస్తుంటది కూరగాయల మీద వర్షాకాలం. ఎండాకాలం కూడా చాలా డేంజర్. అవును సార్. ఎండ మనకు డైరెక్ట్ తాకుతుంటది. ఎలా ఇవన్నీ తట్టుకుంటుంటారండి అసలు? మరి తప్పదు మా సార్. లాంటి వాళ్ళకి అలాంటి చేసుకుంటేనే కదా సార్. వానైనా ఆకలిచ్చిద్ది కదండి. ఆ, వానైనా చెయ్యాలి, ఎండైనా చెయ్యాలి. ఆ, బాగున్న రోజు గంట చేస్తాము, వాన ఎండ కాసిన రోజు అరగంట చేసి తెస్తాము. ఆ అరగంట సంపాదనలోనే కుటుంబం మొత్తం తింటాము. ఉమ్. అది దేవుడిచ్చిన బరకత్ అది కదా. ఓకే. అండ్ ఇంకోటి చాలా మంది వచ్చి బేరాలు ఆడుతుంటారు కదా. అది మా అంటే మనము కొన్ని మాల్స్ లో వెళ్ళినప్పుడు, అంటే కొంచెం మనం ఇప్పుడు వెళ్ళిన దగ్గర ఏమో వాళ్ళు ఎంత ప్యాకెట్ లో పెడితే అంత తీసుకుంటారు కదా. మీ దగ్గరకు వచ్చి బార్గింగ్ చేస్తుంటారు, అప్పుడు ఎలా అనుకుంటారు? సరే తప్పదు కదా సార్, ఆ, మనకి రావులేమ్మా ఎట్ట కుదిరిద్ది, అన్ని రేట్లు పెరిగినాయి. ఉమ్, ఆ మాట ఈ మాట చెప్పటం, అమ్ముకొని ఇవతలకి వచ్చేయటం. ఉమ్. ఏ కూరగాయలు ఎక్కువ తీసుకుంటారండి జనాలు? టమాటాలు, టమాటాలు ఎక్కువ తీసుకుంటారు కదా. పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఆహా. కానీ టమాటాలు ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు జనాలు ఇక బ్రతకలేరు అసలు కదా. ఓకే. అంటే చాలా కష్టాలు. యాక్సిడెంట్ కూడా అయిందని అవును విన్నాను. ఎవరు మీకేం? నాకే సార్ ఈ ఎప్పుడు? పని చేసి సార్. ఓకే. నేను పనికి వెళ్తుంటే ఆటో వేసుకుని, ఆటో అంతకు ముందు కూరగాయలు అమ్మక ముందు ఆటో తోలుకుంటా సార్. మ్మ్. ఆటో తోలుకొని పిల్లల్ని చదివించుకుంటా ఇంట్లో జరుపుకుంటా ఉండేవాడిని. సరే ఒకరోజు పనికి వెళ్తున్నాం, నేను మా అమ్మ మా ఆవిడ మా పెద్దమ్మ. రోడ్డు క్రాసింగ్ అయితే ఆటో ఓకే. రోడ్డు మీద 3 ఫిల్టీలు పెట్టింది సార్. ఆ, ఈ షోల్డర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి నరాలు కండ మొత్తం ఇంతవరకు మన ఊరికి చెప్పలేదు సార్. నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను, అదే. షోల్డర్ ఇరిగిపోయింది. మన గుంటూరు గంటా చైతన్య సార్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఆ దేవుడి దయ వల్ల ఈ షోల్డర్ నాకు కొద్దిగా ఇంతకంటే ఎక్కువ పైకి లేదు సార్. అయ్యో. ఈ బరువు కూడా పట్టలేను. ఆ, ఈ ఒక్క చేతితోనే ఒక 5 సంవత్సరాల నుంచి పని చేస్తా. పని చేసుకుంటే పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాను సార్. కానీ అప్పుడు మీరున్నారు. ఆ చైతన్య గారు మా ఇద్దరిని ఇద్దరిని బతికించింది. బతికించింది ఆ సార్. నాకు మా అత్తగారు కూడా ఉన్నారు. నడుము లింకు తాగిపోతే రాడ్లు వేశారు కదా. అచ్చా అచ్చా. ఓకే. ఆయనే చేసింది. ఈ అబ్బాయికి చేయించిన కాడే నేను కూడా చేయించుకున్నాను. ఓకే. కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేశాడు డాక్టర్ గారు. ఆ, మా తల్లి కొడుక్కి బతుకుపోండి అని భిక్ష పెట్టాడు. ఆ బతికిన దానికి వీళ్ళు కాపాడుకుని ఇది. అదే అదే. ఇది మా ఫలితం. ఓకే. మీ పిల్లలలో ఎవరు ఫాస్ట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు పిల్లలు?
అందరూ యాక్టివ్ గా దయ్యాలు అన్ని అన్ని దయ్యాలే కనిపిస్తున్నాయి. ఓకే, పెద్ద దయ్యం ఎవరు దీంట్లో? ఓకే, చిన్న నెక్స్ట్ దయ్యం, సెకండ్ దయ్యం అక్క. మీరు, థర్డ్ మీరు, తర్వాత ఈ బుల్లోడు, దసరా బుల్లోడు. కొట్టుకుంటారా వీళ్ళు అక్క చెల్లెళ్ళు ఇంట్లో? మామూలుగా చిన్న మాట అనుకుంటారు, సైలెంట్ అయిపోతారు. అంటే ఇంట్లో కొట్టుకుంటేనే బాగుంటది. అంత టైం ఎక్కడ ఉంటుంది సార్? ఉదయాన్నే 8:30కి వెళ్ళి సాయంత్రం 9ంటికి వస్తాం. ఆహా, ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ రూపంలో మీరు మీ బావగారికి ఏమైనా చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా? అదేం లేదు సార్. ఆహా. ఉండే కష్ట సుఖాలు తప్ప నుంచి మాకు చెప్పలేదంటే ఎలా షేర్ చేసుకున్నారు కష్ట సుఖాలు? అంటే ఒక్కొక్కసారి మనకు బాధ వచ్చినప్పుడు మనం ధైర్యం ఇవ్వడం, ఒక్కొక్కసారి అంటే ఎంత ధైర్యం ఉన్నా కూడా కుటుంబం అన్నప్పుడు వీక్ అయిపోతూనే ఉంటాం ఏదో విషయంలో. ఎవరు బాగా ధైర్యం చెప్తుంటారు? నేనే చెప్తా తనకి. మీరే చెప్తారు. ఆహా, అధైర్యపడుతున్నప్పుడు ధైర్యం చెప్తుంటారు. ఓకే. మా అత్తగారు చెప్తారు, నేను. ఓకే. ఏం సునీల్ కామ్గా ఉన్నారు అంతా? నేను అయ్యో అనుకుంటున్నా అంతా నాతోనే అమ్మతోనే మా అమ్మమ్మతోనే మాట్లాడుతున్నా, అతను మాట్లాడతలేదు. మీరు వెళ్తుంటారా మూవీస్ కి అవి వెళ్తుంటారా? తక్కువ సార్. ఆహా. సునీల్ కుమార్ మంచి డాన్సర్ సార్, అవును సార్. పరిచయం చేద్దాం. ఓకే. అచ్చా. ఓకే, ఎవరి సాంగ్స్ బాగా చేస్తుంటారు మీరు? చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ స్టెప్స్ బాగా ఇష్టం నాకు. ఓహో. అవి ఫాలో అవుతూ అవే నేర్చుకుంటాను. ఆహా. అన్ని వచ్చు అల్లు అర్జున్ స్టెప్స్. ఆహా. ఓకే, అల్లు అర్జున్ స్టెప్స్ అంటే నాటి జోక్ అవి. 2 సంవత్సరాలు స్కూల్ పిల్లలకి డాన్స్ బాగా ఓహో, నేర్పించారు. కొరియోగ్రాఫింగ్ చేశారా మీరు? సూపర్. అల్లు అర్జున్ ఏమైనా గెలిచారా ఎప్పుడైనా? లేదు. పుష్ప చూసారా? తగ్గేదేలే చెప్పండి. తగ్గేదే లేదు. ఓకే, ఎన్నిసార్లు చూసారు పుష్ప? ఒక 2-3 టైమ్స్ చూసారు. ఎందుకు బాగా అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం? డాన్స్ ఇష్టం? డాన్స్ వల్ల అడిక్ట్. ఎప్పుడు కనెక్ట్ అయ్యారు మీరు? బద్రీనాథ్ లెగ్ మూవ్మెంట్. ఓకే, నాద్ 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 బద్రీనాథ్. ఓకే, ఆ సాంగ్ కి కనెక్ట్ అయిపోయారు. అక్కడ ఆర్యా టు మై లవ్ ఇస్ గాన్ సాంగ్ ఫ్లోర్ మూవ్మెంట్ చేస్తారు. ఓకే. అవన్నీ నేర్చుకున్నాను. మీకేమైనా యాక్టింగ్ వైపు వెళ్ళాలి లేకుంటే ఇలా ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ సార్, అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను. అవకాశం వస్తే ఖచ్చితంగా. ఓకే, అంటే మీరు ఒక టీచర్, అంటే టీచింగ్ చేస్తుంటారు, అంటే వీళ్ళని కూడా ఒక టీచర్ లాగానే ఉన్నారు, అంటే మెయింటైన్ చేస్తున్నారు మీరు ఒక ఇన్స్టా అని, అది కదా. ఏం చూస్తున్నారు అంటే ఇన్స్టాలో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. అవును సార్. అంటే వీళ్ళు గెట్ ఆన్ అవుతారా లేదా అని ఫస్ట్ మీరు అనుకున్నారా? నాకైతే ఎప్పటికీ నమ్మకం సార్. మా మావయ్య అంటారేమో కానీ నాని మనం డెవలప్ అవుతామా మనం కలుస్తామా? లేదు మామ, నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మనం ఎదుగుతాం. నువ్వు వెళ్తావు మామ, నువ్వు వెళ్తావు, నువ్వు ఖచ్చితంగా పెద్ద పెద్ద కెమెరాల ముందు కనిపిస్తావు, పెద్ద పెద్ద స్క్రీన్స్ ముందు కనిపిస్తావు, నువ్వు చూస్తావు ఖచ్చితంగా అని నాకు నమ్మకం ఉంది సార్. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా నేను తగ్గల. లేదు మామ మనం పడిపోతాము, మనం లేదు, ఖచ్చితంగా ఎదుగుతావు మామ, నువ్వు కనిపిస్తావు, నాకు నమ్మకం ఉందని అలానే వెళ్తాను. ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయండి? ప్రమోషన్ చేయమని చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తాయి సార్. 1000, 1500 అట్లా వస్తాయి సార్. ఓబే చేస్తున్నారు మళ్ళీ లేదా? ఇంకా పిల్లల కోసం, వాళ్ళ యూజెస్ కోసం ఖర్చులకు వస్తాయి కదా, చేయాలి అని చెప్పి తప్పదు. ఒప్పుకుంటాం సార్. ఓకే. అండ్ మనకు మెసేజెస్ చాలా వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్దీ రద్దీ ఎక్కువ ఉంటది మనకి. చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, వాళ్ళందరికీ తెలియదు సార్. అదే నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ముందు తెలుసుకొని మాట్లాడాలి సార్. వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏ స్టోరీ తెలియకుండా ఎన్నెన్నో మాట్లాడతారు. తెలుసుకొని మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఏదో ఒక బ్యాడ్ కామెంట్ ఏమొచ్చు అంటే మనకు కూడా ఒక హత్తుకొని ఎందుకు ఇది అన్న బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? అంతగా నేను పట్టించుకోలేదు కానీ సార్, అంటే హర్ట్ చేసింది ఏంటంటే అదే బాబు గురించి ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అవసరమా ఇంకా ఇంకా ఆడపిల్లని ఎంతమంది, అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి కామెంట్స్ నేను రిమూవ్ చేస్తాను, విత్ ఇన్ సెకండ్ లో రిమూవ్ చేస్తాను. బాధపడతాను. వాళ్ళకి తెలియదు ఎందుకు బాబుని కన్నారు, ఎందుకు బాబు కావాలనుకున్నారు. మా ఇంట్లో మొత్తం ఆడపిల్లలే సార్. మా పెద్ద మామయ్యకి కానీ, మా రెండవ మామయ్యకి కానీ, ఇప్పుడు మా అత్తకి అన్ని నార్మల్ డెలివరీ కాబట్టి ఏదో ఆశతో, అది ఇష్టమండి వాళ్ళకి. అది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియదు. సో మేము దాన్ని పట్టించుకోము, నెగిటివ్ గా కూడా తీసుకోము. కాకపోతే కొంచెం బాధపడి మళ్ళీ పాజిటివ్ కామెంట్స్ ఏమొస్తాయి మీకు? బాగా ఆనందపడ్డ కామెంట్? ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు సక్సెస్, వీళ్ళంటి వాళ్ళు మనం సక్సెస్ చేయాలి, వాళ్ళ పిల్లలకు ఉపయోగించుకుంటాడు అన్న కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారా అని హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అన్నా నువ్వు ఖచ్చితంగా వెళ్తావు అన్నా, నువ్వు ఎదుగుతావు అన్నా, నా సూపర్ ఉండిద్ది అన్న నీ యాక్టింగ్ అని చెప్పి మా మామయ్య గురించి వస్తూ ఉంటాయి. అవి చూసి నేను భలే ఆనందపడతాను సార్, చాలా ఆనందపడతాను. కెమెరా కూర్చుంటారు కదా, అంతా ఎలా సెట్ అవుట్ చేసుకుంటారు? చిన్న కెమెరా సార్. మా అన్నయ్య స్కూల్లో ఫంక్షన్ చేసుకోవడానికి
తెచ్చుకున్నాడు. ఓకే. నేను అడగంగానే విత్ ఇన్ సెకండ్స్ తీసుకెళ్ళిపోరా, ఓకే. తీసుకెళ్ళిపో చేసుకుని చిన్న స్టాండ్ పెట్టి ఫ్రంట్ కెమెరా, మా ప్రతి ఒక్క వీడియో ఫ్రంట్ కెమెరా సార్, అవునవును. బ్యాక్ కెమెరా ఉంటుంది. లేదు ఎవరైనా ఫ్రంటే చేస్తారు, ఎంత పెద్ద మాది ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ కెమెరా పెట్టేసుకొని స్కూల్ లంచ్ టైంకి పిల్లలు వచ్చేస్తారు. వచ్చే ముందు నేను పని చేసుకోగా ఒక అరగంట టైం దొరికినప్పుడు ఒక పాట చూసుకుంటాం, నచ్చిన పాట, ఫ్యామిలీగా పాట కానీ ఏదన్నా మనసుగా నచ్చాలి, మా ఫ్యామిలీకి కూడా నచ్చాలి, మా ఆవిడికి నచ్చాలి, ఈ పాట చేద్దాం అంటే ఓకే. దీంట్లో రిలీక్స్ ఎత్తుకుంటాం మంచిగా, ఓకే. బ్యాడ్ కాకుండా మంచిగా రిలీఫ్. పిల్లలు పాడినా కూడా అబ్బా అన్న రిలీక్స్ పట్టుకుంటాం, ఓకే అండి అందరం ఓకే అనుకుంటాం. ఈ రిలీక్స్ నీది నాన్న, ఇది నీది నాన్న, ఇది నీది నాన్న 4 సార్లు, 5వ సారి చేసేస్తాం. నాకు నచ్చితే రీల్ పోస్ట్ చేస్తారు, లేదనుకున్నాను ఇంకొకటే నాన్న అంట ఎమ్మటే ఓకే నాన్న డన్. 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ రీల్ అయిపోయి లంచ్ చేసేస్తారు స్కూల్కి. రీల్ లో అందరికి ఫ్రీ ఉంటది ఇటు సైడ్, కానీ మీరు అంతా నిండు ఎక్కడ గ్యాప్ గ్యాప్ ఉండదు, చాలా బాగా ఉంటారు, కూర్చొని మాట్లాడతారు, మంచిగా అనిపిస్తుంది. డైలాగ్స్ ఏమైనా చేస్తుంటారా? డైలాగ్స్ ఇంకా నేను ఒక్కనే చేస్తాను సార్, నేను ఒక్కనే చేసేది కాదు, నాకు ఏ రీల్ చేసినా నాకు పిల్లలు ఉండాలి. డైలాగ్ నేను పిల్లలు పెట్టి చేశాను అనుకో నాకు నచ్చదు సార్. నేను ఏ రీల్ చేసినా నాకు పిల్లలు ఉండాల్సింది, పిల్లలతోటి నేను చేసుకుంటాను. డైలాగులు కూడా చేశాను, నాకు పెద్దగా డైలాగుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. పాటలు పాడుకుందాం పిల్లల ముందు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి స్కూల్లో చదివి వాళ్ళు అలసిపోయారు, మేము పనికి వెళ్ళి వచ్చి ఎంతో పని చేసి వచ్చి మేము అలసిపోయాము. ఒక్క అరగంట కేటాయించుకుంటాం, మా ఆనందం దాంట్లో ఎత్తుక్కుంటాం. చదువుకున్నారండి? నేను ఇంటర్ దాకా చదువుకున్నాను, పెద్దగా చదువు ఇంట్రెస్ట్ గా రాదు సార్. ఇంటర్ దాకా చదువుకున్నాను, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, రాయటం రాదు. ఇంటర్ తోటి ఆపేసాం. మా నాన్నగారు చనిపోయారు, చదువుకి ఇబ్బందిగా ఉందని ఆపేసాం. అందుకని మా పిల్లల్ని గట్టిగా పట్టుకుని చదివించుకుందాం. మీరు బాగా ఇబ్బంది పడ్డ సంఘటన ఏంటిది? మేము బాగా ఇబ్బంది పడ్డ సంఘటన ఏంటంటే సార్, ఒక్కరోజే మా నాన్నగారు వర్ధంతి, ఒకరోజే మా అమ్మాయి పుట్టింది సార్. అలాంటి బాధలు ఇంకొక ఫ్యామిలీలో రాకూడదని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అమ్మ ధైర్యవంతురాలు కదా, అప్పటి మీకు ధైర్యం కానీ సపోర్ట్ కానీ చిన్నప్పటి నుంచి ఉంది సార్, ముందుండి నడిపిస్తుంటారు. కానీ ఇలాంటి తక్కువ రేర్ దొరుకుతారు, అంటే ప్రతి ఇంట్లో నాన్న హస్తం ఉంటది, కానీ తక్కువ తల్లి ఉండేది చాలా తక్కువ. కానీ యాక్టివ్ మదర్. అదే ఆ రోజు మా నాన్నగారు చనిపోయారని బాధపడాలా, మా అమ్మాయి పుట్టిందని బాధపడాలా, ఆ బాధ ఇంకొక ఫ్యామిలీకి రాకూడదు సార్. అది అలాంటి బాధ కంటే ఇంకో బాధ ఉండదు నాకు తెలిసిన దాంట్లో. ఓకే. మీరు చూసిన ప్రకారం అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ లో మనం చాలా వరకు వింటున్నాం, మన ఇన్స్టాల దాంట్లో చూస్తుంటే గనక ఈ మధ్య కాలంలో చాలా హత్యలు జరుగుతున్నాయి. ఏం చెప్తారమ్మా, ఒక గృహిణిగా మీరు ఏం సలహా ఇస్తారు? అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని బాగా బతకడమే సంసారం సార్. అంతే. కానీ డబ్బు మీద వెళ్తున్నారు బాగా, డబ్బు మీద వెళ్తున్నారంటే డబ్బు ఇవ్వాలంటది, రేపు పోతుంది సార్. బంధమే చిరకాలం నిలబడేది. అమ్మకి ఇవ్వండి ఒకసారి. అమ్మ, చాలా వరకు కుటుంబాలు అంటే మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికి భర్తలు అంటే గౌరవము, వాళ్ళ మర్యాద, కూర్చోవాలన్నా ఏదైనా పెద్ద మాట్లాడాలన్నా కూడా భయపడుతుంటారు. కానీ ఇప్పటి వాళ్ళు అసలు అత్తమామలు అంటే కేర్ చేస్తలేరు, అసలు భర్త అంటే కూడా భార్య అంటే వాల్యూ లేకుండా పోతుంది. దీనికి ఏమంటారమ్మా మీ ఎక్స్పీరియన్స్ లో, మీ అనుభవం? మా ఎక్స్పీరియన్స్ లో మేము ఉన్నట్టే ఉండమంటామండి, కానీ వాళ్ళు ఉండలేరు, ఉండరు. ఇంకా కొంచెం పైకే వెళ్తారు కానీ తగ్గేదే లేదు. అదే. కానీ చూస్తున్నాం మనం చాలా వరకు ఇప్పట్లో కొన్ని సంఘటనలు ఇన్స్టాలో చూస్తారు కదా, ఏమనిపిస్తుంది అండి? చాలా బాధ అనిపిస్తుంది కదా. నాకైతే జ్ఞానేశ్వరిదే చాలా బాధ. అవును, అది అమ్మాయిదైతే చాలా బాధ ఉండే. లేని పాప, నాన్న అని అమ్మ అని పలకలేని పాప మిస్సింగ్ అవ్వటం నాకు బాధ. ఓకే. అండ్ ఊర్లో ఎలా ఉంది, మీ రేంజ్ మారిపోయిందా? రేంజ్ చేస్తారు అంటే రేంజ్ అంటే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ కదా ఇప్పుడు, మీరు అందరు గుర్తుపట్టడము, ఆంజనేయులు నువ్వు బాగా వీడియో చేస్తున్నావు అని అనడం అలాంటిది. మీకు ఎలా ఉందమ్మా పాపకి? మీకు స్కూల్లో ఏమంటున్నారు టీచర్స్? మీరు ఇంకా చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళాలి. కొంతమంది టీచర్ బెదిరిస్తారు కదా, ఏ హోంవర్క్ చేయకుండా నువ్వు రీల్ చేస్తున్నావు అని అంటారు. ఎవరైనా నీకు ఏ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. హీరోయిన్? సాయి పల్లవి. సాయి పల్లవి. వచ్చా సాంగ్? మళ్ళీ ఫిదా సాంగ్ వచ్చిండే రాదా? ఓకే. పాటలు కూడా నేర్చుకోవాలి మీరు పిల్లలు, మమ్మీ డాడీ అంటే వదిలే, మీరు నేర్చుకోవాలి. ఓకే. ఆ దయానికి చిన్న దయం, మీ పేరేంటిది? మై నేమ్ ఇస్ పద్మిని కృష్ణ. గాయటి పద్మిని కృష్ణ. గాయటి పద్మిని కృష్ణ. ఎవరు పెట్టిరమ్మ పేరు?
డాడీ అంత కఠినమైన పేరు పెడితే మేము ఎట్లా పలకారండి? తొర్రి తొర్రి అయిపోయాను, ముసల్దాని అయిపోయాను. ఏ క్లాస్ మా? విచ్ క్లాస్ ఆర్ యూ? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఓకే. విచ్ సబ్జెక్ట్ యూ లైక్ మోస్ట్? విచ్ ఈస్ యువర్ సబ్జెక్ట్ మోస్ట్? ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్? మ్యాథ్స్. మ్యాథ్స్. ఓకే. ఫేవరెట్ టీచర్? హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్? స్వరూప మిస్. స్వరూప మిస్. విచ్ సబ్జెక్ట్? తెలుగు. Telugu. You know Padyam? Telugu? Padyal poem? Can you tell one poem? No? Okay. Hindi వచ్చా? రాదు. ఓకే. సూపర్. ఈయనేమో ఎల్కేజీ. మీరమ్మా? ఆ పాపకి. ఆ పాప అడుగుతుందమ్మా, ఈ యాంకర్ ఏంది అప్పంచెలి వాళ్ళతోనే మాట్లాడుతుండో, నన్ను ఒక్క ముక్క కూడా అడుగుతలేడు. కూసబెట్టిండు అట్లే కూసబెడతాడు. మీ పేరు నాన్న? నా పేరు గాలేటి శ్రీ మహాలక్ష్మి. ఓకే. గాలేటి శ్రీ మహాలక్ష్మి. మీ అక్క పేరు? అర్చన. అర్చన. మీ చెల్లె పేరు? కిట్టు. ఆమె గాలేటి ఎందుకు చెప్పలే మళ్ళీ? ముందుగా కిట్టు అని చూసుకుంటా. అచ్చా, కిట్టు అని పిలుస్తారా? మీ తమ్ముడు పేరు? హేమంత్. హేమంత్. కొడతావా మీ తమ్ముడిని? కొట్టి సపరేట్ కూర్చుంటావు కదా? ఓకే. ఓకే. స్కూల్కి వెళ్తుంటావా? రోజు వెళ్తావా, అప్పుడప్పుడు వెళ్తావా? రోజు వెళ్తా. రోజులు ఏం చేస్తావు? చదువుకుంటావు. మళ్ళీ రీల్స్ ఎప్పుడు చేస్తావు? లంచ్ కి వస్తాం, మధ్యాహ్నం అప్పుడు చేస్తాం కొంచెం టైం. ఓకే. టీవీ చూస్తావు బాగా? కార్టూన్స్ చూస్తుంటారా? ఏ కార్టూన్స్ బాగా ఇష్టం? డోరా బుజ్జి. ఓకే. చూస్తుంటా. ఫోన్లు బాగా చూస్తావా, టీవీ బాగా చూస్తావా? టీవీ. టీవీ. మీ నాయనమ్మ సీరియల్ చూసినప్పుడు అబ్బబ్బా ఎందుకు చూస్తుందా అనుకుంటావా? చెప్పు. ఓకే. సూపర్. ఈయన అయిపోయింది కదా, ఈయన హేమంత్. ముసలాడు అయిపోయింది హేమంత్. అండ్ ఇంకా ఓవరాల్ గా సునీల్ ఏం చెప్పాలనుకుంటారు? ఇంకా మీ మామయ్యని ఎలాంటి ట్రిక్స్ తోని ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటారు మీ స్కిల్స్ తోని? నేనైతే ఎడిటింగ్ స్కిల్స్ ఇస్తాను సార్. నా వంతు ప్రయత్నంగా రీల్ బాగా రీచ్ అయ్యేటట్టు. నా ఐడియాస్ కన్నా మామయ్య ఐడియాస్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఈ ఐడియాస్ తో మా మామ ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా విజయవంతం అవ్వాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఓకే. ఈయన ఎవరు? హేమంత్. గాలేటి హేమంత్. గాలి ఏది? గాల్లో ఎగరాలను. ఓకే. సూపర్. మూవీస్ వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తున్నారా ప్రమోషన్స్ కి? ఏమన్నా మూవీ ప్రమోషన్స్ అంతవరకు దానికోసం వెయిటింగ్ సార్. మూవీ ప్రమోషన్స్ ఏమన్నా వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాం. వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఇంకెవరైనా కలవాలనుకుంటున్నారా మీరు? హీరోస్ ని గానీ, హీరోయిన్స్ ని గానీ? అవకాశం వస్తే ఖచ్చితంగా కలుస్తాను. ఎవరిని కలవాలని? మీ అల్లు అర్జున్ గారినా? ఏం లేదు సార్, డాన్స్ పరంగా ఒకసారి ఆయనతో రీల్ చేయాలని. అది జరగదు. ఓకే. మీ ఇప్పుడు స్కూల్లో, మీ స్కూలే కదా మీరు చెప్పి? కాలేజా? స్కూలే సార్. స్కూల్. ఇప్పుడు మీ పిల్లలు చూస్తారు కదా ఇంటర్వ్యూ, ఏం చెప్తారు మీ పిల్లలకి? వాళ్ళు అసలు నమ్మరు సార్ మా మావయ్య అంటే. నమ్మరు కదా? నమ్మరు, అసలు నమ్మరు. మా మావయ్య అంటే మీరు ఒక్క వీడియోలో లేరు కదా సార్. నేను అదే అడుగుదాం అనుకున్నా ఇప్పుడు. నమ్మడానికి మీరు కూడా అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చిపోతుండాలి, మాకు తెలుస్తుంటది. వాళ్ళ ఆయా షేర్ అంటే షేర్ అనాలి. ఒక్కసారి మీ మామని కల్పించండి సార్, ఒక్కసారి ఫోన్ చేయండి సార్, ఒక్కసారి మాట్లాడతాము, మేము అప్పుడు నమ్ముతాం అని అంటారు. అచ్చా. అప్పుడు నమ్ముతా అంటారు. నేను అంత ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వను సార్, క్లాస్ పరంగా కొంచెం జస్ట్. అవునులే, సార్లు కాబట్టి మనసులో ఉన్నా కూడా చెప్పారు. పిల్లలు ఇక కొంచెం ఇస్తే నెత్తి మీద వెళ్ళి డ్యామ్ చెప్తారు. ఓకే. మ్యాథ్స్ బాగా వచ్చా? వచ్చి సార్. అమ్మ నాకు ఒక్క ముక్క రాదండి మ్యాథ్స్. 10th వరకు దండం పెట్టేసిన. ఓకే. సూపర్. ఇంకా మీ ఏంటిది ఆశయాలు ఏంటిది? మా ఆశయం ఏం లేదు సార్. మా పిల్లలకి ఏదన్నా ఒక సినిమా మార్గం వస్తే మాకు అదే పెయింటింగ్ ఏం లేదు నాకు ఆశయం. కష్టపడ్డందుకు ఫలితం ఉంటే సార్. ఓకే. మీరు ఎలా సక్సెస్ 1 lakh ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫాలోవర్స్ ని ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్. వాళ్ళ ఆధారణ మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించుకొచ్చింది. 1,00,000 ఫాలోవర్స్ గానీ మిలియన్స్ లో వ్యూస్. నాకు అర్థం కాదు, వ్యూస్ మిలియన్స్ లో ఇస్తారు, ఒక్క ఫాలో ఇట్లా కొడితే ఏమైతుందండి? ఏమో సార్, వాళ్ళు ఏమనుకుంటారు మనసులో నాకు కదా. మిలియన్స్ లో ఉంటాయి. 4.5 6.5 మిలియన్స్ పోతుంది. ఒక్కటి ఇట్లా వస్తే ఏమైతుంది? ఇట్లా అనేవారు, ఇట్లా వస్తే ఇట్లా అనేయండి. వా సూపర్. అమ్మ ఏం చెప్తారు మీ అబ్బాయి గురించి? ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ రావడం, చిన్న చిన్న పెద్ద పెద్ద లేకపోయినా చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఉన్నోళ్ళు చేసుకొని కొంచెం ఏదో టైంలో చేసి చూస్తారు జనం అందరని ఆశతో ఎదురు చూస్తున్నానండి. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, గాలేటి ఆంజనేయులు గారి ఫ్యామిలీ అంతా చూశారు. ఆయన ఇంటర్వ్యూ కూడా చూశారు కదా. అండ్ ఇది ఇగో చూడ, హాయ్ చెప్పు. ఈయన డప్పు వాయిస్తుంటాడు అప్పుడప్పుడు. ఓకేనా?
అండ్ మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ అంటే ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ తో ఉంటుంటారు, బట్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళకి వచ్చిన చిన్న ఆలోచనతోని అలా లక్షల మిలియన్స్ లో వ్యూస్ తెచ్చుకుంటూ లక్షల ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వీళ్ళు. నాట్ ఏ జోక్. ఒక వీడియో మనకు 100 వెళ్ళాలంటే కూడా చాలా కష్టపడాలి, బట్ ఒక మంచి ఆలోచన వచ్చింది. అండ్ వీళ్ళకి కూడా మంచి ప్రమోషన్స్ అండ్ మంచి మూవీ ఆఫర్స్ అండ్ మూవీ ప్రమోషన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది. అండ్ సునీల్ చాలా సపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ మా, ఇలాగనే సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకా మీ మామయ్యకి ఇంకా ఏమన్నా హింట్స్ కావాలంటే ఇవ్వండి. మీ మామయ్య తక్కువ కాదు, అన్ని తెలుసు. టాలెంట్ ఉంటేనే కదా 100K వచ్చిందంటే నాకు తెచ్చు మామయ్య ఐడియాస్ ఇంకా బాగుంటాయి. బాగుంటాయి. పల్స్ పట్టుకున్నాడు. ఓకే, లాస్ట్ ఒక మంచి సాంగ్ పాడి ఎండ్ చేసేద్దాం. ఒక మంచి సాంగ్ పాడండి, ఫ్యామిలీ మొత్తం. వరి బత్తాలున్నోండ్రా, బల్దారం లేనోండ్రా, నీ కన్నా మొండోండ్రా, ఇక వీకుతవా చుమ్మలికే ఆయాజే. ఆంజనేయులు గారు, మీరు ఇన్ని మిలియన్స్ లో వ్యూస్ అండ్ లక్షల ఫాలోవర్స్ తెచ్చుకున్నారు కదా, మీ మొబైల్ చూడాలనుకుంటున్నాను. మాది మొబైల్ చూస్తానికి పెద్ద ఐఫోన్ లో కాదండి, ఓకే, చిన్న ఫోన్, ఓపో ఫోన్ చూపిస్తాను చూడండి సార్. అది 3 సంవత్సరాలు అయింది సార్ కొనుక్కొని కూడా. ఓపో ఫోన్ ఇది. చాలా వరకు అనుకుంటారు ఐఫోన్ అయితేనే వ్యూస్ వస్తాయి, ఐఫోన్ అయితేనే రీచ్ ఎక్కువ ఉంటది అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, కంటెంట్ ముఖ్యం. మనం ఏమి ఇస్తున్నాం, కంటెంట్ ముఖ్యం, ఫోన్ కాదు. ఫోన్ లో చూడండి 3 years బ్యాక్ ఓపో ఫోన్, అవును సార్. దీంట్లో మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి, లాక్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కంటెంట్ ఈజ్ మెయిన్. చాలా మంది నా దగ్గర ఐఫోన్ లేదు, ₹1,00,000 ఫోన్ లేదు, ఏదేదో చెప్తుంటారు కదా, అది కాదు. కంటెంట్ ఈజ్ మెయిన్ అన్నది మీరు నిరూపించారు. ఇదేనండి గాలేటి ఆంజనేయులు గారు చేసే రీల్స్ అన్ని ఇవి. ఎంతవరకు చేశారు, ఎన్ని రీల్స్ చేశారండి దీంతో? 925 రీల్స్. ఓకే, ఇంకా 75 అయితే 1000. అప్పుడన్నా కేక్ కోయండి, పిల్లలకి కేక్ అన్న వస్తుంది కదా. ఓకే, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ ఫోన్ చరిత్ర సృష్టించింది ఈ ఫోన్ ద్వారానే. అండ్ ఈ ఫోన్ లక్కీ ఫోనే మీకు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా మంచి రీల్స్ తోని అండ్ ఇంకా స్టెప్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.